నిరుపేదల సొంతింటికలు నెరవేర్చే దిశగా హుజూర్ నగర్ లో నిర్మించిన మోడల్ కాలనీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాలనీని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 2160 నిరుపేద కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను అందించనున్నట్లు, తొలి విడతలో 1000 మందిని ఎంపిక చేయనున్నట్లు మంత్రి తెలిపారు. హుజూర్ నగర్ ఆర్డీఓ కన్వీనర్ గా, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా ఉండే ప్రత్యేక కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇళ్ల కేటాయింపులో దళారీ వ్యవస్థ కానీ, రాజకీయ జోక్యం కానీ ఉండకూడదని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎవరైనా ఒత్తిడి తెచ్చినా లేదా అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హుజూర్ నగర్ పట్టణ మరియు మండల పరిధిలోని అర్హులైన నిర్వాసితులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. కనిపిస్తారు. నమస్తే సార్. చాలా పెద్ద నెంబర్. యాక్చువల్లీ మీకు డిఫరెంట్లీ డేటా ఇస్తుంది. మీరు ఏ విలేజెస్ నుంచి ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చిన విషయం ఏంటంటే, మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. మరి ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2160 బెనిఫిషియరీ కుటుంబాలలో 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. ఈ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ గారు కమిటీ కన్వీనర్ గా ఉంటూ, కమిటీ కన్వీనర్ చైర్మన్ గా ఉంటూ, దీంట్లో మున్సిపల్ కమిషనరు, ఎండిఓ, ఎంఆర్ఓ, అఫీషియల్ కమిటీ ఫార్ సెలెక్టింగ్ ద బెనిఫిషరీస్. బెనిఫిషరీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం నుంచి ఎంపిక చేయబోతున్నాము. అందులో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, అవినీతి రహితంగా ఈ బెనిఫిషరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా ఏమన్నా అవినీతికి అని నాకు దృష్టికి వస్తే మాత్రం సంగతి చూస్తా. సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ విల్ టేక్ ప్లేస్ ఓన్లీ ఆన్ మెరిట్. హుజూర్ నగర్ పట్టణం వరకు ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాతనే హుజూర్ నగర్ మండలం.